అయిన అందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. తిరుపతి లడ్డు అంటే ఫోన్ చేసి కొంచెం కుదిరితే ఇంకో 2 లడ్డూలు ఎక్స్ట్రా తీసుకురా, లేకపోతే 3 తీసుకురా, లేకపోతే బ్లాక్ అయినా పర్లేదు, రేట్ ఎక్కువైనా పర్లేదు, ఎవరి దగ్గరైనా కొనే అని చెప్పేసి అంత ప్రేమ చూపిస్తారు. అసలు మన ఆంధ్ర తెలంగాణ కాదు, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా తిరుపతి అంటే చాలా భక్తి. ఆయన అంటే అంత ప్రేమ చెప్పాలంటే. వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదామని వెళ్ళినోళ్ళు మళ్ళీ తిరిగి ఒక నెల పోయాకో వారం పోయాకో వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక బయట వరకు ఓకే, లోపలికి ఎంటర్ అయ్యాక ఇంకా మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ మన మైండ్ అంతా కూడా అసలు ఏం అర్థం కాని పరిస్థితి అనమాట. ఒక్కసారి మనం చేసింది మన టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం. అలాంటి స్వచ్ఛమైన అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఈరోజు ఇలాంటి దారుణం, ఒక లడ్డు, తిరుపతి లడ్డు అంటే ఎంత ప్రాణమండి, ఎంత ప్రాణంగా తింటారో అలాంటి లడ్డు కోసం ఇంత దారుణానికి ఒడిగడతారా? ఇంత దారుణమా? మెయింటెనెన్స్ అసలు బాగలేదు, అన్నదానం బాగలేదు, అలాంటిది తిరుపతి లడ్డు కూడా బాగపోతే ఇంకేంటండి? అసలు తిరుపతి లడ్డూలో ఒక మాంసాహారం ఆయిల్ ఎన్నండి అసలు ఆ లిస్ట్ మీకు ఏదో నోటుకొచ్చింది, మేము మాట్లాడట్లా, ప్రతిదీ ప్రూఫ్తో అక్కడ మొత్తం డాక్యుమెంట్లో వచ్చేసింది కదా మొత్తం లిస్ట్. ఒక కంపెనీ వచ్చి తిరుపతికి నేను భక్తుండండి, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, మీకు నేను ఆయిల్ ఇస్తానని చెప్పి అతను వచ్చినప్పుడు ఆయన దగ్గర తీసుకుని 5 సంవత్సరాల నుంచి ఆయన ఆయిల్ నెయ్యి మొత్తం కూడా ఆయన రేటు 100 రూపాయలు తగ్గించి భక్తితో ప్యూర్ ఆయిల్, చాలా పెద్ద కంపెనీ అది, అలాంటిది ఆ కంపెనీని మానేసి ఆడెవడో 300 రూపాయలకి ఇస్తున్నానని చెప్పి ఆ 300 రూపాయలు ఆ నెయ్యి వాడుతున్నారు. అప్పుడు ఒక ఆయన వచ్చి 300 రూపాయలకి ఎంత తోడైనా సరే కిట్టదండి, అసలు రాదు అని చెప్పినప్పుడు కూడా అనుమానాలు రాలేదు. సో దీనికి కారణాలు ఎవరు, దీనికి కారకులు ఎవరు అనేది మనం ఫస్ట్ లడ్డు అసలు దాంట్లో ఏమేమి కలిపారు అనేది మీకు చెప్తాను. అసలు సోయాబీన్, ఆలివ్, లిన్సిడ్, మేడ్ జామ్, సన్ఫ్లవర్ ఆయిల్ అదంటే పర్లేదు అనుకోండి, రెస్పిడ్, మేడ్ జామ్, పామ్ ఆయిల్, కోకోనట్ ఫామ్. సో ఇవన్నిటిలో కొంచెం కోకోనట్ ఫామ్ ఇవన్నీ నార్మల్, అవి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ అలాంటి కన్నా చాలా అసలు వినలేము, అసలు చాలా వర్స్ట్గా ఉన్నాయి. వినడానికంటే మాకు చెప్పడానికి ఏం లేదు, ఒక ముక్కలో చెప్పేస్తాను. మాంసాహారానికి సంబంధించిన ఆయిల్ అండి, ఒక 3 మాంసాలకు సంబంధించిన ఆయిల్, అది విడమర్చి చెప్పాలి. మాంసం అంటే మాంసమే, ఇంకా అది ఇదేం లేదు. అలాంటి పవిత్రమైన గుడిలో, అంత పవిత్రమైన టెంపుల్లో ఎంతోమంది అక్కడ బ్రాహ్మణులు ఎంత భక్తి శ్రద్ధలతోటి ఎంత ఇదిగా చేస్తారండి. ప్రసాదం నైవేద్యం పెట్టాలంటే ఎంత భక్తి శ్రద్ధలతో పెడతారండి. అలాంటిది ఇలాంటి లడ్డు వెళ్తుందా? ఇలాంటి లడ్డు మనం తింటున్నామా? చిచ్చి, అసలు మాట్లాడాలంటేనే నాకు చిరాకు అనిపిస్తుందండి. మీకు ఎలా ఉందో తెలియదు కానీ మీరు ఈ మధ్యన ఎంతమంది తిరుపతి లడ్డు తింటారో? తిరుపతి నిత్య కళ్యాణం, పచ్చతోరణం, లడ్డూలు తయారవుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, మనం తింటూనే ఉంటాం. తిరుపతి వెళ్ళి వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అలాంటి లడ్డూలో ఇంత దారుణమా? మొత్తం లిస్ట్ వచ్చింది కదండి, నివేదిక వచ్చింది, 2 ట్యాంకులు మొత్తం లిస్ట్ అంతా వచ్చింది, ఏమేమి కలిపారు, ఏంటి కథ ఏంటి అని. అది అబద్ధం కాదు కదా. అసలు ఇంత తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే అసలు చాలా దారుణం. దీనికి ఎవరైనా సరే, అది ఎంత పెద్దోళ్ళైనా సరే, దీనికి కారణాలు ఎవరో మనం చెప్పలేం. దగ్గరుండి చూసారని నేను అనట్లా, ఎందుకంటే అన్ని విషయాలు ఆయన దగ్గరుండి చూడరు. దీనికి హెడ్ ఉంటారు, గుడికి చైర్మన్లు ఉంటారు, వాళ్ళ కింద స్థాయిలో ఉంటారు. దీనికి ఎవరు కారణం? సో వాళ్ళని మనం ఇచ్చేయాలి, ఎందుకంటే హెడ్ని మనం క్వశ్చన్ చేయాలి. దీనికి కారకులైన వాళ్ళని కూడా చాలా గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. చెప్పాలంటే అసలు ఈ లిస్టు, ఈ మొత్తం అన్నీ చూస్తుంటే రేపొద్దుట ప్రసాదం తినాలంటే ముందు ఈ ఆలోచన కలుగుద్ది ప్రతి ఒక్కరికి కూడా. చెప్పాలంటే అయ్యో ఆ రోజున అలా జరిగింది కదా అని అనుమానం కలుగుతుంది. అంత దారుణానికి ఒడిగట్టారండి చెప్పాలంటే. రేపొద్దుట తిరుపతి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి కూడా అసలు మామూలుగానే మన రాష్ట్రంలో అన్ని అన్యాయాలే జరుగుతున్నాయి, అన్నీ కల్తీ. అలాంటిది తిరుపతి లడ్డు కూడా కల్తీ చేసేసారు. ఇంకా రేపొద్దున ఏం చేయాలి? దీనికోసం ప్రెస్ మీట్లు పెట్టి నీ తప్పు నా తప్పు అని అంటున్నారు. కానీ దీని ముందు పరిష్కరించాలి. రేపొద్దుట తిరుపతి వెళ్ళే వాళ్ళకి మళ్ళీ ఇలాంటి లడ్డు రాకూడదు. నిజంగా లడ్డు ఉంటే అంతకుముందు చెదపట్టినా, పురుగు పట్టినా, లేకపోతే కొంచెం నిలవున్నా కూడా తిరుపతి లడ్డు పడేసేటోళ్ళు. ఎందుకంటే చాలామంది భక్తులు తింటారు, వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని జరగకూడదు, ఎలాంటి క్రిమి ఉండకూడదు అని చెప్పేసి. సో ఇప్పుడు ఇది నివేదిక తేలింది కాబట్టి రేపొద్దున గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది కూడా మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే తెలిసి కూడా ఎవరో తింటారు చెప్పండి? ఇప్పుడు తెలిసి ఎవరు తింటారు? ఎవరు తినరు. ఎందుకంటే
తిరుపతి లడ్డు అంటే భోజనం మానేసి లడ్డూలు తింటాను నేనైతే. నేను ఎక్కడికి వెళ్ళిన కార్తీక మాసం వచ్చి మాల వేసుకున్నాను అనుకోండి, తిరుపతి లడ్డు నేను ఒక 2-3 టోకులు ఎక్స్ట్రా తీసుకుంటాను. వేరే ఊళ్ళో కూడా తీసేసుకుంటాను. ఎందుకంటే గుడి నుంచి ఇంటికి వెళ్ళే లోపలనే 3-4 లడ్డూలు తినేస్తాను దారిలో. అంత ప్రేమ చెప్పాలంటే. సో దీనికి ఎవరైనా సరేనండి, ఎవరైనా చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవాలి. ఇది పెద్ద విషయం చెప్పాలంటే, ఇది ఆషామాషి విషయం కాదండి. కొన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారు తిరుపతి. అసలు అలాంటి ఎంత అది మామూలుగా కాదు చెప్పాలంటే. సో దీన్ని పరిగణలోకి తీసుకుని, సో నేను ఏదన్నా అటు ఇటుగా నేను మాట్లాడట్లా, తిరుపతి లడ్డు కోసమే మాట్లాడుతున్నా. ఇక్కడ ఎవరు తప్పు చేశారు, ఎవరు ఉప్పు చేశారని నాకు సంబంధం లేదు. సో ఇక్కడ దానికి ఎవరు, దాని హెడ్ ఎవరు, దాని కథ ఏంటి, దాని తోక ఏంటి, తల ఏంటి, మొత్తం బయటికి తీస్తే కానీ అవ్వదు చెప్పాలంటే.